హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబికా వ్లాగ్స్. కర్రీ వచ్చేసి తలకాయ కర్రీ అండి. స్టార్టింగ్ కొంచెం మిస్ అయింది. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త ఎక్కువ వేసుకోవాలి, తలకాయల కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. సింపుల్గా తొందరగా అయిపోతుందండి, అంత స్పైసీనెస్ ఏమి మేము. కర్రీ మాత్రం బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలండి. మేమైతే టమాటా అయితే ప్రతి కర్రీలో వేసుకుంటామండి. టమాటా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న మీడియం సైజు టమాటా వేసుకోవాలి. వేగిన తర్వాత తలకాయనైతే శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న బొక్కలా ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత వాటర్ అంతా పంపేసుకొని వేసుకోవాలి. అడుగున చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి అన్నమాట, బొక్కల్లాగా. అందుకని చూసి ఫ్రెష్గా కడుక్కొని వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కారం అయితే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అన్నమాట. స్పైసీనెస్ బట్టి వేసుకోండి, మీకు ఎంత తినాలంటే అంత. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అంటే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. పచ్చి ధనియాల పౌడర్ అనమాట. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాగుంటుందండి, అంటే గ్రేవీలా వస్తుంది అనమాట. పచ్చి ధనియాల పొడి వేసుకుంటే గ్రేవీలా వచ్చి టేస్ట్ బాగుంటుంది. ముక్క మునిగేదాకా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. అలాగే 10 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే అంతే అండి. నేను సాల్ట్ వేయడం మిస్ అయిందండి. సాల్ట్ వేసుకొని 10 విజిల్స్ పెట్టుకుంటే అంతే. ఎంత టేస్ట్కరమైన తలకాయ కూర రెడీ. అంతే అండి, ఎంత టేస్ట్కరమైన తలకాయ కూర రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.